శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబాగారు తన బిడ్డలకు తన సందేశాన్ని వినిపించడానికి సిద్ధంగా ఉన్నారండి. అయితే బాబాగారి అమృత పలుకులను వినడానికి తన బిడ్డలు సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ ఈరోజు ఈ సందేశం మీకు కనిపిస్తూ ఉందంటే, మీరు వింటూ ఉన్నారంటే, బాబాగారు సాక్షాత్తు మీకోసమే ఈ సందేశాన్ని తీసుకొచ్చారని అర్థం అండి. ఈ సందేశంలో బాబాగారు కూడా అదే చెప్పబోతున్నారు. బాబాగారు తన బిడ్డలతో ఈరోజు ఏమంటున్నారో తెలుసా? బిడ్డా, నన్ను నువ్వు నమ్మితే, నీ నమ్మకం నిజమైతే ఈరోజు నువ్వు ఇది వింటావమ్మా. నీ జీవితాన్ని మార్చే వార్త ఇది. వెంటనే విను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారి పైన మనకున్న నమ్మకానికి పరీక్ష అండి. మన నమ్మకం గట్టిదైతే మనము మన సమస్యల నుంచి బయటపడాలని ఎప్పటి నుంచో బాబాగారిని వేడుకుంటూ ఉంటాం. ఆ సమయం మనకి ఇప్పుడు ఆసన్నమైతే, అంటే ఎవరి సమస్యలు అయితే పూర్తిగా తీరిపోబోతున్నాయో, ఎవరి కష్టాల నుంచి ఎవరైతే బయటపడబోతున్నారో వారు తప్పకుండా ఈ సందేశాన్ని వింటారు. ఈ సందేశం మీ కంటపడిన రోజు మీరు ఆ పాపకర్మల నుంచి పూర్తిగా బయటపడ్డారని అర్థం. బాబాగారు మీకోసం రాసినటువంటి ఒక అద్భుతమైన జీవితాన్ని మీకు ప్రసాదిస్తున్నారని అర్థం. ఈ సందేశం మీ కంటపడింది అంటే, ఈ సందేశాన్ని మీరు వింటున్నారు అంటే, సందేశం మొత్తం కూడా ఎంతో ఆనందంగా వినాలండి. ఎందుకంటే సాక్షాత్తు బాబాగారు తన బిడ్డల కోసం పంపినటువంటి వార్త. ఇది కేవలం మీకు చేరాల్సిన వార్త మాత్రమే. మీ పాపకర్మలన్నీ తొలగిపోయాయి కాబట్టి ఇక మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని మీరు పొందబోతున్నారు కాబట్టి బాబాగారు ఈ సందేశం మీకు కనపడుతుంది. మీరు ఈరోజు బాబాగారు చెప్పే మాటలు వింటూ ఉన్నారు. అర్థమైందా? ఇక ఆనందంగా బాబాగారి మీద పూర్తి విశ్వాసంతో, ఎంతో సంతోషంతో బాబాగారు మీకు ఏం చెప్తున్నారో విందాం. బాబాగారు ఏమంటారంటే, తల్లి, నీ జీవితం అంతా కష్టాలే అని అనుకోకమ్మా. వాటిని తట్టుకొని ఎలా బయటపడాలని ఆలోచించు. నన్ను నువ్వు పూర్తిగా నమ్ముతున్నావని నాకు తెలుసు. కానీ అయినా కూడా నీలో చిన్న అనుమానం ఉంది కదా తల్లి. ఏంటంటే, నా బాబా నా కోరికలు, ఆశలు నెరవేరుస్తారా లేదా అనేదే కదా నీ అనుమానం. నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలుసమ్మా. నీకు నా పైన అపారమైన నమ్మకం ఉంది, కానీ ఏదో ఒక మూల చిన్న అనుమానం. కానీ నేను అది పట్టించుకోనులే తల్లి. నీ కోరికలన్నీ నేను తప్పకుండా నెరవేరుస్తాను. నేను ముందే చెప్పాను కదా బిడ్డ. ఈరోజు ఈ సందేశం నువ్వు వింటున్నావంటే ఇది నీకైనా సందేశం. నీ కర్మలన్నీ తొలగిపోయాయి కాబట్టి ఈరోజు ఈ సందేశం నువ్వు వింటున్నావు. నీకున్న అనుమానం ఉంది కదా తల్లి, అది అతి త్వరలోనే నువ్వే తెలుసుకుంటావు. ఇది కేవలం నా అనుమానం మాత్రమే. బాబాగారు నాతోనే ఉన్నారు. ఆయనని నేను కోరిన ప్రతి కోరిక నెరవేరుస్తున్నారని. ఆ రోజులు ఎంతో దూరంలో లేవు బిడ్డ, అతి దగ్గరలోనే ఉన్నాయి. నిన్ను నేను కాపాడుకుంటూనే ఉన్నానని, నీ ప్రతి అడుగులో నేను అడుగు వేస్తూ నడుస్తున్నానని, నీకు ఏ దారి కనిపించని రోజు నేనే ఒక మంచి దారిని చూపిస్తున్నానని నువ్వే తెలుసుకుంటావు. నేను చెప్పడం కాదమ్మా, నువ్వే చెప్తావు. ఆ సమయం అతి త్వరలోనే వస్తుంది బిడ్డ. చూడమ్మా, ముందు నీ అనుమానాన్ని పక్కన పెట్టు. నీకు కావలసినవన్నీ నేను ఇస్తాను. బిడ్డ, నీకొక విషయం చెప్పనా? నీ కష్ట సమయంలో నువ్వు నిదానంగా నడుచుకుంటేనే నీకు మేలు జరుగుతుంది. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ వారి విషయాలను ఎవరో ఒకరితో పంచుకుంటారు బిడ్డ. అలాంటి సమయంలో కొందరు వారికి మంచి చెప్పొచ్చు, చెడు కూడా చెప్పొచ్చు. వాళ్ళ మాటలను నువ్వే విని ఆలోచించుకోవాలి. ఎవరు చెప్పినా సరే వినాలమ్మా, తప్పకుండా వినాలి తల్లి. కానీ బిడ్డ, ఎవరు చెడు చెప్తున్నారో, ఎవరు మంచి చెప్తున్నారో నువ్వే గ్రహించాలి. గుడ్డిగా ఏ విషయాన్ని ప్రారంభించకూడదు. ఎవ్వరి మాటలు నమ్మకూడదు. చూడమ్మా, నువ్వు నీ ప్రతి విషయం పక్కవారితో పంచుకోవడం వల్ల నువ్వు వారి దృష్టిలో చులకనగా మారుతావు బిడ్డ. కాబట్టి ఏ విషయమైనా సరే నీ బంధంతోనే పంచుకో. మీ బంధం మధ్యలో మనస్పర్ధలు రానివ్వకు తల్లి. ఒకరికి కోపం వచ్చినప్పుడు మరొకరి తగ్గాలి.
తప్పకుండా తగ్గాలమ్మా. అప్పుడే వారు కలకాలం సంతోషంగా ఉంటారు. జీవితాంతం బ్రతకడం గొప్ప కాదు తల్లి, బ్రతికినన్ని రోజులు సంతోషంగా గడపాలి. నీ కుటుంబంతో, నీ బంధంతో, నీ పిల్లలతో ఎప్పుడూ సంతోషంగానే ఉండాలమ్మా. నీ జీవితంలో కష్టాలొచ్చినా, సమస్యలొచ్చినా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళి నీ సంతోషాన్ని మాత్రం దూరం చేసుకోకూడదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. నీకు నేను ఈ జీవితాన్ని ప్రసాదించింది ఏడుస్తూ గడపడానికి కాదు బిడ్డ, ధైర్యంగా సవాళ్లను ఎదుర్కొని సంతోషంగా జీవించడానికి, 10 మందికి ఆదర్శంగా నువ్వు నిలబడటానికి. అర్థమవుతుందా తల్లి? ఎప్పుడూ సంతోషంగానే ఉండాలి. నీ బాబా చెప్పినట్టు నీ బంధానికి కోపం వస్తే నువ్వే కొంచెం సర్దుకో బిడ్డ. ఏ నీ వాళ్ళ కోసం నువ్వు సర్దుకోలేవా? నీ పిల్లల కోసం నువ్వు సర్దుకోలేవా? నీ తల్లిదండ్రుల కోసం నువ్వు సర్దుకోలేవా తల్లి? ఎప్పుడైతే నీ వాళ్ళ కోసం నువ్వు సర్దుకుంటూ వెళ్తూ ఉంటావో ఏదో ఒకరోజు వాళ్ళకే తెలుస్తుంది నీ మంచి మనసేమిటో, నీ గొప్పతనం ఏమిటో. అలా అని బిడ్డ తప్పులకు మాత్రం సర్దుకోవద్దు తల్లి. తప్పు జరిగినప్పుడు నిలదీయాలి, అంతేకాని ప్రతిదానికి వాగ్వాదానికి దిగొద్దు. చూడమ్మా, తప్పు చేసే నీ కుటుంబ సభ్యులను మందలించుకో, నెమ్మదిగా చెప్పు, వారిని మంచి దారిలో నడిపించుకో. ఆ సహనాన్ని నేను నీకు ప్రసాదించాను బిడ్డ. నువ్వు దేనినైనా తట్టుకోగలవు, ఎంత కష్టాన్నైనా మోయగలవు. కానీ ఇప్పుడు నీకు ఆ ధైర్యం లేదు కదా బిడ్డ. ఎందుకా అని ఆలోచిస్తున్నావా? బాబా, మీరు నా గురించి అన్ని అబద్ధాలు చెబుతున్నారు, నేను చాలా బలహీనంగా ఉన్నాను, నాకు అంత ధైర్యం లేదు, మీరు చెప్పినట్టు అంత సహనం కూడా నాకు లేదు తండ్రి, మీరన్నీ కూడా అబద్ధాలు చెప్తున్నారని నీ మనసులో అనుకుంటూ ఉన్నావు కదా బిడ్డ. నా వైపు కోపంగా చూస్తున్నావు కదమ్మా. చూడు తల్లి, నా బిడ్డల గురించి నేను ఏదీ అబద్ధం చెప్పను. నువ్వు చాలా ధైర్యవంతురాలివమ్మా, ఎంతో సహనశీలివి, ఎంత కష్టాన్నైనా ఎదుర్కొని నువ్వు విజయాన్ని సాధించగలవు. కానీ ఈరోజు నీకు ధైర్యం లేకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? పక్కవారి మాటలు. వారు నీ ధైర్యాన్ని నిర్వీర్యం చేస్తున్నారు బిడ్డ. నువ్వు ఏది చేయలేవని పదే పదే నీకు చెబుతూ ఉండటం వల్ల నీ మనసు కూడా అలానే ఆలోచిస్తూ ఉంది. నేనేమీ చేయలేనేమో, నా సమస్యలు నేను దాటలేనేమో అని నిన్ను నువ్వే నిరుత్సాహపరుచుకుంటున్నావు తల్లి. ఎవరో చెప్పే మాటలు కాదమ్మా, నీ బాబా చెబుతున్నాడు విను. నువ్వు ఎంతో ధైర్యవంతురాలివి, ఎటువంటి సమస్యనైనా నువ్వు ఎదిరించి పోరాడగలవు, నువ్వు దేనినైనా సాధించగలవు. ఇది నేను నీకు ప్రసాదించినటువంటి వరం. ఆ వరాన్ని ఉపయోగించుకో. నీలో ధైర్యాన్ని మేలుకొలుపు తల్లి. ఎటువంటి కష్టం ఎదురైనా ఢీకొను, అంతిమ విజయం నీదే. నీకు విజయాన్ని ప్రసాదించే బాధ్యత నేను తీసుకుంటాను బిడ్డ. అందుకే నీకు చెబుతూ ఉన్నానమ్మా, ఏ విషయమైనా సరే నీ బంధంతోనే పంచుకోవాలి. అప్పుడే నీకు సరైన సమాధానం దొరుకుతుంది. నాకు అన్నీ తెలుసు అని ఎవరైతే ఎక్కువ మాట్లాడతారో వారికి కొంచెం దూరంగా ఉండు. వారు నిన్ను తప్పుడు దారిలో తీసుకువెళ్ళగలరు, జాగ్రత్త. చూడు బిడ్డ, మాటలు చెప్పే వారి దగ్గర నుంచి నువ్వు ఏమీ నేర్చుకోలేవు. అసలు నువ్వు నేర్చుకోవడానికి వారి దగ్గర ఏమీ ఉండదు. కాబట్టి మితిమీరి మాట్లాడే వారికి దూరంగా ఉండు. నువ్వు కూడా తక్కువగా మాట్లాడు బిడ్డ. ఒకరిని నవ్వించాలంటే వెంటనే నవ్వించొచ్చమ్మా, కానీ వారి మనసుని ఆనందించేలా చేయడం చాలా కష్టమైన పని. ఒకవేళ నువ్వు వారి మనసుని కూడా సంతోషింపజేస్తే దానికైనా మంచి నీకు జరుగుతుందమ్మా. ఎప్పటికైనా సరే నేను చేసిందే సమంజసం అనుకునే వారి దగ్గర దూరంగా ఉండు. వారితో మౌనంగానే ఉండు తల్లి. మౌనంతోనే వారికి సమాధానం చెప్పు. చూడమ్మా, అసలు నువ్వు నీ జీవితాన్ని నిలబెట్టుకుంటున్నావా లేదా పోగొట్టుకుంటున్నావా అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. అర్థం కాలేదా బిడ్డ? నువ్వు ఎదురు చూసే అభిమానం ఇతరులలో దొరకనప్పుడు, నీ ఆశ నెరవేరనప్పుడు నీ మనసు ఎంత బాధపడుతుందో నాకు తెలుసమ్మా. కానీ ఆ సమయంలో వచ్చే బాధ, వేదన నిన్ను గొప్పగా మారుస్తుందని గుర్తించుకో. నీ జీవితంలో జరిగే చిన్న చిన్న విషయాలకు బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పు బిడ్డ? నేనున్నాను కదా తల్లి. వాటిని అస్సలు పట్టించుకోకు నువ్వు.
అలా ఉండటం చాలా కష్టం బాబా. మీకే ఎన్నైనా చెబుతారు, పడేవారికి కదా తెలుస్తుంది. కష్టాలను అనుభవించే నాకు తెలుస్తుంది నా మనసు ఎంత బాధపడుతుందో అని అనుకుంటూ ఉన్నావు కదా తల్లి. నాతో ఆ మాట చెప్పాలని ఆలోచిస్తూ ఉన్నావు కదా, నాకు తెలుసమ్మా. కానీ వాటిని కొంచెం ఓర్చుకోవాలి, సహనంతో ఎదుర్కొని నిలబడాలి. ఇలాంటి మాటలు, ఇలాంటి ఆలోచనలు నా బిడ్డలు నన్ను అడుగుతారనే నేను కూడా ఒక సాధారణ మనిషిగా మీ మధ్యే తిరిగాను, మీ ముందే నడయాడాను, ఎన్నో కష్టాలను అనుభవించాను. కానీ ఏ రోజు కూడా నేను బాధపడలేదు తల్లి. ప్రతి కష్టాన్ని ఆనందంగా స్వీకరించాను. నా బిడ్డల బరువు మొత్తం నేనే మోసాను. నా బిడ్డల రోగాలు కూడా చివరికి నేనే తీసుకున్నాను తల్లి. ఇలాంటి ప్రశ్నలు మీ మనసులో మొదలవుతాయని నాకు ఎప్పుడూ తెలుసమ్మా. అందుకే ఒక సాధారణమైన మనిషి జీవితాన్ని నేను కూడా జీవించాను తల్లి. నాకు తెలుసు కష్టాలు వస్తే ఎలా ఉంటుందో, బాధలు వస్తే ఎలా ఉంటుందో, రోగాలు వస్తే ఎలా ఉంటుందో. ఎందుకంటే నేను అవన్నీ నా బిడ్డల నుంచి నేను తీసుకుని అనుభవించి వచ్చాను. బిడ్డ, అంత కష్టాలను నేను ఎందుకు అనుభవించానో తెలుసా? నా బిడ్డల పాపకర్మలను తొలగించడానికి వారి పాపకర్మలను నేను అనుభవించాను తల్లి. వారి కష్టాలను నేను అనుభవించాను తల్లి. ఇవన్నీ చూసిన నీకు ఏం అర్థమవ్వాలో తెలుసా తల్లి? నా బాబా నాకు తోడుగా ఉన్నారు. నేను తెలియక చేసిన ప్రతి తప్పుని ఆయన క్షమిస్తారు. నా పాపాలను నా బాబా తొలగిస్తారు. నాకొక మంచి జీవితాన్ని ప్రసాదిస్తారు. నన్ను, నా కుటుంబాన్ని నా తండ్రి ఆశీర్వదిస్తారు అనే నమ్మకం నీకుండాలి. అదేనమ్మా నేను నీ దగ్గర నుంచి కోరుకునేది. నా మీద నమ్మకానికి, భక్తికి ఎంత విలువ ఉందో అలానే నేను చెప్పే మాటలు వింటే అంతే ఆనందం నీకు దొరుకుతుంది. నువ్వు నేను చెప్పే మాట విని నా దారిలో నడిస్తేనే నిన్ను నా ముద్దు బిడ్డగా స్వీకరిస్తాను తల్లి. నువ్వు ఏంటో నాకు తెలుసమ్మా. అనుక్షణం మంచినే తలుచుకునే నిన్ను సుఖంగా, సంతోషంగా ఉంచాలనేదే నా ఆశ కూడా. నీకైనది నీకు దక్కుతుంది తల్లి. నా బాబా అన్నీ ఇస్తారు అని నమ్ము. నేను ఇచ్చేది ఆనందంగా స్వీకరించు. నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో అదే నీకు జరిపిస్తాను. నువ్వు ఎదురు చూసేదే నీకు జరుగుతుందమ్మా. నీ ప్రయత్నాన్ని మాత్రం అస్సలు ఆపకు బిడ్డ. గెలుపుని నీ చేతిలో పెడతాను. నువ్వు ఇతరుల దగ్గర గౌరవంగా, ఓపికగా ఉంటే విజయం, గౌరవం రెండూ నీకు నేను అందిస్తాను. ఈ లోకంలో మనుషులు ఎలా ఉన్నారో తెలుసా? ఒక విషయం గురించి పోరాడేవారు ఒక పక్క, చావుతో పోరాడేవారు మరొక పక్క. సగం జీవితం కోల్పోయిన వారు ఇంకొక వైపు కూడా ఉన్నారు తల్లి. అలాంటి జీవితం నా బిడ్డకి వద్దు. ఆనందంగా, ప్రశాంతంగా ఉండే జీవితాన్ని నేను నీకు ప్రసాదిస్తానమ్మా. నేను చెప్పే ఈ మాటలన్నీ నిజం చేస్తాను తల్లి. నీ తండ్రిపై నమ్మకం ఉంచు. అన్నీ వాటంతటా అవే జరుగుతాయి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు కొంతమంది బిడ్డల మనసులో ఉన్నటువంటి మాటను చెప్పారండి. చాలామందిలో ఉండొచ్చు అది. బాబాగారు భగవంతుడు కాబట్టి నువ్వు ఇలా ఉండు, ఇలా ఉండని చెప్తారు. ఇక్కడ పడే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ అని. అయితే ఆ మాట అంటారనే ఆ భగవంతుడు మనలో ఒక సాధారణమైనటువంటి మనిషిగా జన్మించాడు. జన్మించి ఏం చేశాడో తెలుసా? ఆయన ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా? ఎన్ని రోగాలను ఆయన అనుభవించారో తెలుసా? ఆయనకు వచ్చినవి కాదండి అవి, తన బిడ్డల నుంచి తను ఆనందంగా స్వీకరించినవి. నా బిడ్డలు సంతోషంగా ఉండాలని వారి కష్టాలను తీసుకున్నారు, వారి సమస్యలను తీసుకున్నారు, చివరికి వారి రోగాలను కూడా ఆయన తీసుకున్నారు. ఆనందంగా, ఏదో మొహమాటంతో కాదు, ఆనందంగా స్వీకరించారు. దీనిని బట్టి తన బిడ్డలు ఏమర్థం చేసుకోవాలి? నాకు నా తండ్రి ఉన్నారు, ఎలాంటి పరిస్థితినైనా సరే చక్కబెట్టి నాకు ఒక మంచి జీవితాన్ని నా బాబా నాకు ప్రసాదిస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. నేను ఎవ్వరి మాట వినను, నేను నా బాబా చెప్పిందే వింటాననేటువంటి ఒక్క నమ్మకం చాలండి ఆయనకి. మిగతా అంతా ఆయనే చూసుకుంటారు. నా బిడ్డలు నా మాటే వింటున్నారు, నా దారిలోనే నడుస్తున్నారు, వీరికి తప్పకుండా ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తానని మనం అనుభవించాల్సినటువంటి పాపకర్మలు ఇంకా ఉన్నా సరే
అవన్నీ కూడా ఆ తండ్రి తీసుకొని మనకివ్వాల్సిన ఒక మంచి ఆనందకరమైన సంతోషకరమైన భవిష్యత్తును తన బిడ్డలకి ఇచ్చేస్తారండి. అతి త్వరలోనే ఇచ్చేస్తారు. అంత గొప్ప మనసు అయింది. మన కోసం ఎన్ని కష్టాలైనా అనుభవించడానికైనా సిద్ధంగా ఉంటారు. ఇక ఏ బాబా బిడ్డ కూడా ఆలోచించవద్దు, బాధపడొద్దండి. మనకు మన తండ్రి గారు అయినటువంటి బాబా గారు ఉన్నారు. ఆయన అన్నీ చూసుకుంటారు. మీకు ఏది కావాలో మీకంటే ఎక్కువగా ఆ తండ్రికి తెలుసు. అవన్నీ ఏ సమయానికి ఎప్పుడు చేరాలో అప్పుడు మిమ్మల్ని తప్పకుండా చేరిపోతాయి. అందులో మీరు ఎలాంటి ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సంతోషంగా ఉండండి. ఇదండి ఈరోజు బాబా గారి సందేశం. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మంది మన బాబా గారి బిడ్డలకైతే ఫార్వర్డ్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూసేవారు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.